ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి చాలా ఉవ్విర్లుతుంది. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అని ఏంటి బంకచెర్ల పాపం కేసీఆర్ది, హరీష్ రావుదే, వాళ్ళిద్దరిని ఉరిదీసినా తప్పులేదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజమేనా అది? ఆయన ఉద్దేశపూర్వకంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ని బలంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కూడా చాలా బలంగా చెప్తా ఉన్నాం. గోదావరి నీళ్లను ఏపీ పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా బంకచెర్లకు తరలించుకుపోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్తున్నాం. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇటు మన సమ్మక్క సారక్క ప్రాజెక్టు కానీ, సీతారామ సాగర్కి ఇబ్బంది జరుగుతుంది, భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 90 గ్రామాలకు నష్టం జరుగుతుంది. ఇవన్నీ అంశాలు చెప్పిన తర్వాత కూడా రేపొద్దున రాబోయే రోజులలో ఉన్నటువంటి ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇబ్బందులు జరుగుతాయని చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏపీకి అనుకూలంగా, అంటే బేసికలీ ఆయన గురువుకు అనుకూలంగా పనిచేయడం కోసము మమ్మల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటి మీటింగ్ కూడా అట్లనే కొనసాగింది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. దాంట్లో రాజకీయాలు చేయడం కాదు, ఇవాళ తెలంగాణ ఇంట్రెస్ట్లు అందరం కలిసి కాపాడాలనే ఉద్దేశంతో మా రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్ళారు, రవిచంద్ర గారు మిగతా వాళ్ళంతా కూడా. ఆడ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే బయటకు వచ్చాం. కాబట్టి తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడడం లేకపోతే కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు కట్టి ఒక 240 టీఎంసీలను వాడుకునేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించింది? ఎవరు తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడినరు, ఎవరు ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళనే విషయం ప్రజలకు అర్థమవుతుంది కదా. ఏపీ ప్రభుత్వం వాదన ఏంటంటే ఏదో మేము సముద్రం పోయే నీళ్లు మేము వాడుకుంటే తప్పేంటి అని అంటారు. ఒకవేళ బంకచెర్ల ప్రాజెక్టు స్టార్ట్ అయితే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? చాలా క్లియర్గా నేను ఇంతకుముందు మీకు చెప్పిన కదా. ఒకటి, మన 2 ప్రాజెక్టులు, ఇటు సీతారామ సాగర్ కానివ్వండి, తర్వాత సమ్మక్క సారక్క ప్రాజెక్టు కానివ్వండి, వీటికి సంబంధించి మనకి వాటర్ ఇబ్బంది అవుతుంది. రెండవది, పోలవరంలో ఎక్సెస్ యాక్టివిటీ ద్వారా భద్రాచలం ప్రాంతంలో సబ్మర్జెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బంకచెర్ల అక్కడ అంటే బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల్లో ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ రైపేరియన్ రైట్స్ అంటారు, అంటే జలాల మీద హక్కులు అయితే ఉంటాయో ఆ ప్రాజెక్టులు నిర్మితమైనప్పుడు గోదావరి మీద ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ కాలేదు కాబట్టి అదనపు హక్కులను పొందేందుకు చేసేటువంటి ఒక ప్రయత్నం ఏపీ చేస్తూ ఉంది. ఈ అన్నిటి ద్వారా తెలంగాణ యొక్క ఇంట్రెస్టులు దెబ్బతింటాయనే విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నాం. దీన్ని రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించకుండా ఏదో 1000 టీఎంసీలు ఇచ్చి నువ్వు ఏమైనా పట్టుకోపో అంటే ఏదైనా పద్ధతి పాడుందా దాంట్లో? వారికి ముందు ఇరిగేషన్ మీద పూర్తిస్థాయి నాలెడ్జ్ లేకపోవడమే ఇది ఇబ్బంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం పనిచేయండి. మీ గురువు శిష్యుల సంబంధాలు ఎట్లున్నా కానీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా పనిచేస్తే మాత్రం మంచిది కాదనే విషయం చెప్తా ఉన్నాం. గతంలోనే కేసీఆర్ ఏదైతే రాయలసీమ కూడా బాగుపడాలి, రాయలసీమకు కూడా నీళ్లు రావాలని చెప్పేసి, సో అప్పుడే తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ జగన్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు గతంలో ఇటు గోదావరి నుంచి నాకు తెలిసి కావేరీ రివర్ లింకింగ్ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు మన దగ్గర ఇచ్చంపల్లి నుంచి వాటర్ కనెక్ట్ చేద్దామని చూసినప్పుడు మనకు నష్టం జరుగుతుందని చెప్పాం. తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్పినాము. వాటర్ షేరింగ్ గురించి ఒక మాట మాట్లాడినాము. ఇవాళ జనవనాడు తెలుగు ఏం చేస్తూ ఉన్నాడు? మీరు అంతర్రాష్ట్రాలు అంటే 2-3 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రివర్ లింకింగ్ అవుతుంది, కానీ పోలవరం ద్వారా లింక్ చేస్తే ఏమవుతుంది? పోలవరం నుంచి డైరెక్ట్గా నేరుగా ఎక్కడా కూడా తెలంగాణ ఊసు లేకుండా మరొకటి లేకుండా కేంద్రం యొక్క డబ్బులతోటి రివర్ లింకింగ్ ప్రాజెక్టులో బేసికల్ ఏం జరుగుతుందంటే వాళ్ళు గోదావరి కావేరి అన్నప్పుడు 90% ఆఫ్ ద మనీ స్పెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్. సో అక్కడ ఇక మిగతా రాష్ట్రాల ఊసు లేదు. ఇవాళ వాళ్ళు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర డబ్బులతోటి తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్లకి దెబ్బ కొట్టి ఆ నీళ్ళు తరలించుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం ఊరుకోవాలన్నా మరి అప్పుడు. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ రోజు వ్యతిరేకించాం, ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. ఆ విషయాన్ని మరుగునపరిచి ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి మీటింగ్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళకి ఎంతవరకు అవసరమో ప్రజలకు ఎంతవరకు చూపించాలో అంతే చూపించి మొత్తం వివరాలను ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు ప్రయత్నం చేస్తే నిన్న హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లో అంశాలని వివరించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాపాడే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే చెప్పాము. ఎన్డీఏలో అంటే ఇప్పుడు ఎన్డీఏలో చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు చంద్రబాబును కాదని తెలంగాణ ఇంట్రెస్ట్కి బీజేపీ ఓకే చెప్తుందా మరి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి. ఒకటండి, ఇప్పుడు ఇవి ఒక రాష్ట్రం 2 రాష్ట్రం కాదు కదా, కేంద్రం అందరినీ సమాన దృష్టితో చూడాలా. మనం కృష్ణా జలాల్లో కూడా ఆ రోజున ఓన్లీ ఫర్ 1 year 66-34 రేషియోకి ఒప్పుకున్నాం.
ఆ తర్వాత ఎవరిదంతా పరివాహక ప్రాంతం ఉంటే అంత ఇవ్వమని చెప్పినాం. దట్ వే కృష్ణాలో మనకు 71% నీళ్ళు రావాలి. ఆ రకంగా చూస్తే ఆ విషయాన్ని కూడా కేసీఆర్ గారు ఆ రోజున ప్రస్తావించారు. 66-34 రేషియో అనేది టెంపరీ అరేంజ్మెంట్ అని చెప్పాం. గోదావరి విషయంలో మీరు చూశారు, నిర్దిష్టమైన ప్రణాళిక లేదు కాబట్టి మొత్తంగా మనం ఇవాళ కాళేశ్వరం కట్టుకొని మన 100 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా ప్రయత్నం చూసినాం. కానీ ఇవాళ కేంద్రము ఒక సవత్తల్ల ప్రేమ చూపించి ప్రభుత్వంలో వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఏపీ అంటే బేసికలీ చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిపాదన లేదు, తెలంగాణ నష్టపరిచే ప్రతిపాదనలు ఉన్నాయో వాటికి అనుకూలంగా పోతా అంటే పోరాటం తప్పదు. వీ హ్యావ్ టు ఫైట్ అవసరమే. అందుకనే బీఆర్ఎస్ తరఫున పదే పదే చెప్తున్నాం, బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి, తెలంగాణ యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమనే విషయాన్ని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యొక్క విషయాలను అడ్డుకోకుండా ఉన్నటువంటి విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకు మరి ఇక్కడ ఒక బీజేపీ ఎంపీలు కూడా 8 మంది ఎంపీలు గెలిచారు, మరి ఎంపీలు కూడా మౌనం వహిస్తున్నారు సంబంధించి బంకచెర్లకు సంబంధించి? అంటే చంద్రబాబు భయపడేనా ఎందుకు అట్లా అనుకోవచ్చా? దాంట్లో 100% కదా. వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏపీలో కూటమి బీజేపీ జనసేన ఉంది కాబట్టి విత్ టీడీపీ వాళ్ళు నోరు మీద పెట్టలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడి బతకగలుగుతారు ఇక్కడ ఎంపీలు, కిషన్ రెడ్డి గారు కానీ, సంజయ్ కానీ, మిగతా ఎంపీలు కానీ. అందుకని వాళ్ళు మాట్లాడట్లేదు. తూతూ మంత్రంగా నిన్న చూసినారు కదా మీరు, అఖిలపక్ష మీటింగ్ ఏదో పెడితే ఏదో సావధానంగా ఏమంటారు దాని పేరు, ఏదో పెళ్లికో ఫంక్షన్కి వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. గట్టిగా ప్రభుత్వాన్ని ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే అంశాలను ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ పోతూ ఉంటే ప్రజలు భవిష్యత్తులో క్షమించరు. ఇవాళ మీకు పదవులు ఉండొచ్చు, ఇప్పటికిప్పుడు ఏం చేయజాలకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడకపోతే చరిత్రలో హీనులుగా మిగిలిపోతామనే విషయాన్ని గమనించాలి. ఏ రాష్ట్రమైనా ఫర్ దట్ మ్యాటర్ ఆ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ఏపీ నష్టపోవాలని మనం ఎక్కడ అనట్లే. కానీ నదీ జలాలకు సంబంధించి ఒక క్లారిటీ లేకుండా మీరు ఏకపక్షమైనటువంటి నిర్ణయాలతోటి కేంద్రంలో మీకు అవకాశం ఉంది కాబట్టి బుల్డోజ్ చేసుకొని పోతామంటే మేము వ్యతిరేకమని చెప్తున్నాం. అది దానికి మద్దతుగా బీజేపీ మాడకపోతే, దానికి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు మాడకపోతే రాష్ట్రాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. ఏం చెప్తారు ఫైనల్గా? నీటి యుద్ధమేనా భవిష్యత్తులో ఏపీకి తెలంగాణకు సంబంధించి అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యుద్ధాలు అంటే బేసికలీ మన రాష్ట్ర ప్రయోజనాలను మనం కాపాడుకోవడం. యుద్ధం అంటే దాన్ని యుద్ధం అనే టర్మ్ మీరు ఇస్తే యుద్ధమే కావచ్చేమో. ఎండ్ ఆఫ్ ద డే ఫర్ అస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్, తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క అన్ని వర్గాల ప్రయోజనాలు చెప్పినాం కదా. ఇచ్చంపల్లి నుంచి ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పినాం, దానిలో టెక్నికాలిటీస్ చెప్పినాం. అందుకని ఆయన తెలివిగా ఇప్పుడు పోలవరం నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ అంటున్నాడు. దాన్ని కూడా ఖచ్చితంగా వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించేది లేదు. అంటే ఫిజికల్గా మనం ఏమైనా చేయకపోవచ్చు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, అవసరమైతే న్యాయస్థానం ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా బంకచెర్ల ప్రాజెక్టుపై మొదటి నుంచి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, బట్ ఇక్కడున్న బీజేపీ కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికైనా ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు కోర్టులో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కూడా బంకచెర్ల ప్రాజెక్టు ఆగిపోయే వరకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుందని చెప్పేసి శ్రీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్, పల్లవి టీవీ.